नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। अपनी समस्याओं के सही समाधान के लिए हैंडलूम वर्करों की भूख हड़ताल मंत्री कोंडा सुरेखा के आश्वासन के बाद खत्म कर दी गई। सरकार वेलफेयर डिपार्टमेंट द्वारा टेस्को को जरूरी कालीन और चादरों के ऑर्डर जारी न करने के विरोध में वरंगल जिला हैंडलूम कोऑपरेटिव सोसाइटीज की तरफ से शांतिपूर्ण विरोध कार्यक्रम विरोध स्थल पर आयोजित किया गया था। मंत्री कोंडा सुरेखा ने जगह पर पहुंचकर वर्करों से बातचीत की। उन्होंने समस्या पर पॉजिटिव जवाब दिया और साफ आश्वासन दिया। हैंडलूम यूनियनों के नेता और वर्करों ने अपनी भूख हड़ताल खत्म कर दी। इस मौके पर बोलते हुए मंत्री कोंडा सुरेखा ने कहा कि सरकार हैंडलूम वर्करों की भलाई के लिए कमिटेड है। उन्होंने कहा कि हैंडलूम कोऑपरेटिव सोसाइटीज में अभी जो कालीन और चादरें उपलब्ध हैं उन्हें सरकार 30% ज्यादा कीमत पर खरीदेगी। इसके अलावा मंत्री ने हैंडलूम सेक्टर की समस्याओं पर एक हफ्ते के अंदर मुख्यमंत्री की मौजूदगी में यहां क्षेत्रीय हैंडलूम नेताओं के साथ एक खास मीटिंग आयोजित करने का वादा किया। जब उन्होंने साफ किया कि वे इस समस्या को सीएम के ध्यान में लाएंगे और इसका पक्का हल निकालेंगे, तो मजदूरों ने खुशी जाहिर की। बाद में हैंडलूम सोसाइटी के जिला प्रेसिडेंट संबैया ने कहा कि राज्य मंत्री कोंडा सुरेखा मजदूरों की समस्याओं को मुख्यमंत्री के ध्यान में लाएंगे और हल के काम करेंगे। उन्होंने कहा कि वे विरोध वापस ले रहे हैं। చాలా సంతోషించదగ్గ విషయమే మరి ఇప్పుడు అన్న చెప్పాడు మనం ఇప్పుడు వరకు కూడా అసలు ఫస్ట్ ఏదైతే జీవో రిలీజ్ అయిందో టెండర్స్ విధానంలో దాంట్లో మన ఈ ప్రోడక్ట్స్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ మనం వేసేటువంటి వాటికి అది చెప్పినప్పుడు వెంటనే కార్పెట్స్ ప్లస్ గంపకారాలు బెడ్షీట్స్ పెట్టంగానే వెంటనే నేను మంత్రి గారితో మాట్లాడాను, రామయ్య గారితో మాట్లాడాను, సీఎం ఆఫీస్లో మాట్లాడి వెంటనే అది సీఎం నోటీస్కి తీసుకెళ్ళి ఆ యొక్క మన యొక్క స్టాక్ ఏదైతే ఉందో దీన్ని అందులోంచి డిలీట్ చేపించి ఇది వెంటనే కొనాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారితో ఆదేశాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 1 లక్ష స్టాక్ కొన్నారు, ఇంకా 1,30,000 1,60,000 స్టాక్ ఉంది అని చెప్పి నా నోటీసులో ఉంది. ఈ విషయం కూడా నేను ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వము ఈ స్టాక్ మొత్తం కూడా తీసుకోవడం జరుగుతుంది. అది 30% వేజెస్తో తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి మీకు వేజెస్తో కొంటున్న ఈ స్టాకును పూర్తిగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకొని మీరు ఆవేశానికి పోకుండా మీరు కొంత శాంతించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏవైతే వెంకన్న చెప్పాడో అవన్నిటిని కూడా అమలుపరచడానికి సీఎం దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని కూడా నేను సీఎం ఆఫీస్లో ఒక మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా నేను కన్సర్న్ మినిస్టర్స్ అందరం కూడా కూర్చొని దీంట్లో శ్రీధర్ బాబు గారు కూడా ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళందరం కూడా కూర్చొని సీఎం దగ్గర వీటి మీద డిస్కస్ చేసి మరి ప్రభుత్వం నుంచి ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. మీరు 1వ తారీఖు నుంచి వేయడం మానేశారు. మరి ఎందుకంటే ఆర్డర్ లేని మీరు వేస్తే మళ్ళీ అది కొంటారో అనేటువంటి భయం. అందుకని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ లేరు, ఢిల్లీలో ఉన్నారు. వారు రాగానే వారితో డిస్కస్ చేసి చర్చించి మీకు కార్డ్స్ ఇప్పించడం కానీ ఇంకా మీకు ఆర్డర్స్ ఇప్పించడం కానీ ఇదివరకు ఎట్లయితే మీ రంగంలో ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఏ విధంగానైతే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందో అదే పద్ధతిలో సంఘాల ద్వారా సొసైటీల ద్వారా టెస్కో ద్వారా పర్చేస్ చేసి మరి గతంలో ఏ విధంగా మాస్టర్స్కి అక్కడ ఇక్కడ పంచిపెట్టారు ఆఫీసులకి వాటికి ఆ విధంగానే ఈ మెథడ్ని కంటిన్యూ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. వారు పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తారని చెప్పి కూడా ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను. కాబట్టి మీ తరఫున నేను ప్రతినిధిగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాను. నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి మీ తరఫున ఇంకా 3-4 మంత్రులను తీసుకొని వెళ్తాను. మీ రిప్రజెంటేషన్ను కొంచెం వివరంగా రాసి నాకు ఇవ్వండి. 100% ఆ రిప్రజెంటేషన్లో ఉన్న ప్రతి అంశం మీద కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి మరి వారందులో ఏవి యాక్సెప్ట్ చేస్తారు, ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు, ఒకవేళ ఏదైనా ఒప్పుకోకపోతే ఎందుకు ఒప్పుకోలేదు అనే వివరణతోటి మళ్ళీ మీ ముందుకు తప్పకుండా రావడం జరుగుతుంది. కాబట్టి మరి నా మీద విశ్వాసంతో మీరందరూ నా మీద నమ్మకంతో మన ముఖ్యమంత్రి గారిని కూడా ఎవరికి అన్యాయం చేయాలనేటువంటి మనస్తత్వం కాదు, వారు నిరుపేదలకు న్యాయం చేయాలి ఈ ప్రభుత్వంలో అని ఆలోచించేటువంటి వ్యక్తి ఆయన.
సంఘీభావం తెలపడానికి వచ్చినారు. ఆ సందర్భంగా మా సమస్యలన్నిటినీ మంత్రి గారికి వివరించగా ఇక్కడ 10,000 మంది కార్మికులు, రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది కుటుంబాలు, సుమారు ఒక 40-50 వేల మంది ఉపాధి కోల్పోతాండ్రు. ఈ ఏకీకృత టెండర్ విధానం అమలుపరచడం ద్వారా వీళ్ళకు ఉపాధి లేకుండా పోతుందని చెప్పి మా గౌరవనీయ మంత్రి గారికి తెలియపరచగా వారు సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారితో చర్చించి ఇక్కడ నుండి ఒక ప్రతినిధి బృందాన్ని తీసుకొని పోయి మీ డిమాండ్లు ఏమన్నా ఉన్నాయో అవి మొత్తం కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి అమలు చేస్తామని చెప్పి తెలియపరచడం జరిగింది. మరియు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు 30% వేతనాలు పెంచడానికి లెటర్ కూడా ఇప్పిస్తానని చెప్పింది. అదేవిధంగా ఈ ఉత్పత్తిని నిరంతరం, ఈ పనిని నిరంతరం కొనసాగే విధంగా హామీ ఇచ్చి ఉన్నారు. కావున ఈ సందర్భంగా ఈ దీక్షను ఈ రోజుతో ఇక్కడితో ముగిస్తున్నాం. దీనికి సానుకూలంగా స్పందించినటువంటి మంత్రి గారికి మరియు సంబంధిత అధికారులకు దీంతో సంబంధం ఉన్నటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.